పెళ్ళైన తర్వాత పరిస్థితులన్నీ బాలేకపోయినా పిల్లలు పుట్టిన తర్వాత అన్నీ సదురుకుంటాయని చెప్పి అందరూ అంటారు. భార్య డెలివరీకి పోయిందంటే మళ్ళీ తర్వాత పిల్లలు పుట్టినాక 6 నెలలైనా ఏడాదైనా అప్పటిదాకా కూడా తోలుకొస్తుంది కొన్ని అత్తలు హస్బెండ్లు ఇంకా ఉన్నారు. పిల్లలు పుడితే వాళ్ళు అసలు ఏం మారరు. పిల్లలు పుట్టక ముందు నన్ను రుబాబ్ కంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా 4 గింతలు ఎక్కువనైతే తప్ప తక్కువ మాత్రం కాదు. ఇంట్లో అందరు కలిసి ఉన్నప్పుడే అంతగానో ఎక్కించి భార్య భర్తలు మంచిగా ఉండకుండా చేసిన అత్త ఆమె కొంచెం డెలివరీ కోసం వాళ్ళ పుట్టింటికి వస్తే అప్పుడు ఇంకా ఎక్కువ నోరు పోసి మొత్తమే ఇంకా దూరం అయ్యేటట్టు చేసి ఇప్పటివరకు కనీసం వీడియో కాల్ చేయలే ఆడియో కాల్ చేయలే అని మనం ఫీల్ అయిపోతే తర్వాత అన్ని సెట్ అయితే అనుకుంటే కనీసం వాళ్ళకి పిల్లలు పుట్టినాక పసికందుని చూస్తా నా వంశం నా రక్తం నా బిడ్డని చూద్దామని ఆలోచన కంటే వాళ్ళకున్న ఈగోలే ఎక్కువ అడ్డొస్తాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు కూడా మీ లైఫ్ లో ఫేస్ చేసి ఉంటే నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ తర్వాత ఆఫ్టర్ డెలివరీ మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్లు కూడా నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందో ఎలాంటి పరిస్థితులను ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసి ధైర్యంగా నిలబడ్డారో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. ఒకరి ఇన్స్పిరేషనల్ స్టోరీ మరొక నలుగురికి ధైర్యంగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరవణభ వ్లాగ్స్.